హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఇది మా ఇంటి వినాయక చవితి అన్నమాట. నేను అట్లా చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు నైట్ అయితే అన్ని తెచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్ళాం అనమాట. ఫుల్ గా జనాలు ఉన్నారు. ఇంకా జనాల్లోంచి అన్ని గుర్తు పెట్టుకుని అయితే అన్ని తీసుకొచ్చేసాను. ఇంకా వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చి ఆ నైట్ ఇంకా టిఫిన్ తినేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచేసి పొయ్యి అవన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని ఇంకా తర్వాత స్వామివారికి ప్రసాదం అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ప్రసాదాలు అయితే నేను రెడీ చేస్తూ ఉంటే మా ఆయన ఒక పక్కన పాల వేళ్ళు అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట. నేనైతే పాల తాలికలు ఫస్ట్ మొదలు పెట్టేశాను. పాల తాలికలు అయితే చేసేస్తూ ఉన్నాను. అక్కడ మా ఆయన అయితే కంప్లీట్ చేస్తాడు అనమాట. చక్కగా చేసేసాడు మొత్తం అంతా. పాల తాలికలు కూడా అయిపోయినాయి నేను చేసినవి. చూసారా, బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. ఇంకా పాల వెల్లు అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే కాస్త అలా డెకరేషన్ చేశాను అనమాట నీట్ గా. ఇంకా అది అయిపోయిన తర్వాత మోదకులు అంటారు కదా, అవి తయారు చేశాను అనమాట. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు, విరిగిపోయాయి. అవి తయారు చేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి ఇంకా పూజలో కూర్చుందాం అని చెప్పి వెళ్ళాను అనమాట. ఆ వ్రత బుక్ అయితే నిన్న పంచారనమాట. అక్కడ కొన్ని సరుకులు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ పంచితే తీసుకున్నాను. ఇంకా దీపారాధన చేసేసి ఇంకా మా అమ్మాయి పుస్తకాలు అవన్నీ అక్కడ పెట్టేసి ఈ లోపల మా ఆయన పైన పూజ చేస్తూ ఉన్నారు. నేనేమో కింద దీపారాధన వెలిగించేసాను. వెలిగించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణ. ఇంకా పూజ అయితే అలా జరిగిందనమాట. ఇంకా లాస్ట్ వ్రత కథం బుక్ చదువుతున్నాము. మా ఆయన చదువుతుంటే నేను వింటున్నాను అనమాట. ఇంకా అన్ని నివేదన అంతా సమర్పించేసింది. పొద్దున్న నుంచి వాన మొదలవుతూనే ఉందనమాట. అస్సలు తగ్గలేదు. వేసుకున్న ముగ్గు కాస్త అన్నీ పోయాయి. ఫుల్ వాన అనమాట. అస్సలు తగ్గనే లేదు నేను రాత్రి నుంచి. ఇంకా మా అమ్మాయిని వచ్చి నమస్కారం చేసుకోమంటే ఇంకా నమస్కారం చేసుకుంది దేవుడికి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ ఇంకా తింటూ కూర్చున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి నేను వంకాయ పెరుగు పచ్చడి అయితే చేశాను అనమాట. ఇంకా అదే సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా అదే చేసేసాను. బాగానే ఉంది టేస్ట్. పోయినసారి నేను పెద్ద వంకాయలు చేశాను, ఈసారి చిన్న వంకాయలు ఉన్నాయి ఇంట్లో. ఇంకా వంకాయలతో అయితే చేసేసి ఇంకా తినేసేసాను అనమాట. మీరు కనుక మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అస్సలు. సరే మరి, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.